ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారందరూ పరిశుద్ధులే అని అదే అంటున్నాడు. అటువంటి పరిశుద్ధుల్ని, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధుల్ని హింసించాడు పౌలు అని. అదేంటి, పరిశుద్ధులు ఎవరికి కీడు చేయరే, పరిశుద్ధులు ఎవరిని కొట్టరే, పరిశుద్ధులు ఇతరుల ఎడల అమర్యాదగా నడుచుకోరే, అయినా కానీ పరిశుద్ధులు హింసించేవారు ఉంటారంటే ఉంటారు. ఎవరి జోలికి వెళ్ళవసరం లేదు. దేవుడి నీతిని నెరవేర్చడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. శ్రమ పెట్టేవారు నియమించబడతారు. అప్పటి వరకు ఎవరు నియమించబడ్డారు? సౌలు నియమించబడ్డాడు పరిశుద్ధులను హింసించబడటానికి. ఇంకా అతని సమయం అక్కడి వరకు అయిపోయింది. తర్వాత అదే సౌలు పౌలుగా మారి దేవునికి పరిచయం చేయటం అనేది దేవుని